2014లో పవన్ సపోర్ట్ చూసి టీడీపీకి కాపులు ఓట్లు వేశారన్నారు రాష్ట్ర కాపునాడు రాధారంగ మిత్రమండలి అధ్యక్షుడు కబట్టి శ్రీను. 5 ఏళ్లలో వంగవీటి రంగా గురించి మాట్లాడని బొండా ఉమా ఇప్పుడు రంగా బొమ్మని వాడుతున్నారని విమర్శించారు. రంగా హత్యలో టీడీపీ పాత్ర లేదని చెప్పి మాటలు రాధా వెనక్కి తీసుకోవాలన్నారు. వంగవీటి రాధా టీడీపీలో చేరితే రాధారంగ మిత్రమండలి సపోర్ట్ చేయదని చెప్పారు. టీడీపీ అభ్యర్థిగా రాధా ఎక్కడ పోటీ చేసినా వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని తెలిపారు. అమరావతి రాష్ట్ర కాపునాడు కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం 1 బోండా ఉమామహేశ్వరరావు గారు, 2 వంగవీటి రాధా గారు వాళ్ళ విషయాల మీద మాట్లాడాలని చెప్పని ఇవాళ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. బోండా ఉమామహేశ్వరరావు గారు ఐవీ ప్యాలెస్లో మీటింగ్ పెట్టినప్పుడు కాపులకి ఏ పార్టీ కూడా మేలు చేయలేదు, ఒక తెలుగుదేశం పార్టీ తప్ప అని చెప్పని ఆయన చెప్పడం జరిగింది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వానికి కాపులు ఓట్లు వేయడం వల్లే అధికారం వచ్చిందని చెప్పి చెప్పడం జరిగింది. మరి గతంలో కాపులందరూ కలిసి ఓట్లు వేశారంటే అది తెలుగుదేశం పార్టీని చూసి వేయలేదు, పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ని బట్టి కాపులంతా కూడా వేయబట్టి ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారం రావడం జరిగింది. మరి ఆ రోజున కేక్ కట్ చేశారు బోండా ఉమామహేశ్వరరావు గారు, పిల్లా వెంకటేశ్వర ఇద్దరు కట్ చేసి కాపులు రిజర్వేషన్ ఇచ్చాడు, కేంద్రం పంపించారని చెప్పాను. మరి కేంద్రం నుంచి ఈ రోజుకే కాపులు బిల్లు బీసీ రిజర్వేషన్ రాలే. నువ్వు చంద్రబాబు నాయుడు గారి మీద మీరు ఎందుకు ఒత్తిడి తీసుకురాలేదు? కాపు ఎమ్మెల్యే అయినాక ఉమా గారిని నేను అడుగుతున్న ప్రశ్న సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంది. ఇప్పుడు ఆల్రెడీ లగడపాటి రాజగోపాలరావు గారు జరపాల్సిన చర్చ జరిపారు, ఎక్కడ తీసుకెళ్లాలో ఎవరిని కలవాలో కలిపారు, తెలుగుదేశం పార్టీలో జాయిన్ చేశారు. ఆయన వెళ్ళినంత మాత్రంలో రాధారంగ మిత్రమండలి కానీ కాపులు కానీ ఇతర కులస్తులు కానీ ఆయన అభిమానించిన అన్ని వర్గాలు కానీ అందరూ కూడా రాధాబాబుని చూసింది వంగవీటి మోహన్ రంగా కుమారుగా చూశారు తప్ప వంగవీటి మోహన్ రంగా గారిని చంపిన పార్టీలోకి వెళ్తే వంగవీటి మోహన్ రంగా కుమారుడిని మేము ప్రేమించాల్సిన అవసరం లేదని చెప్పని తెలియజేస్తున్నాం. ఈనాడు అమరావతి రాష్ట్ర కాపునాడు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం పాలించిన 5 సంవత్సరాలు నిన్నటితో ముగిసింది. ముగియక ముందు 5 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఈస్ట్ గోదావరి రాయవరంలో కాపులకు మాటిచ్చి రిజర్వేషన్ చేస్తాను, మీకు ఎట్టి పరిస్థితుల్లో మీకు రిజర్వేషన్ చేసి తీరుతానని మా అందరు ఓట్లు వేయించుకొని ఆనాడు ప్రభుత్వం ఏర్పరచుకొని ఈ 5 ఏళ్ళు పాలించారు. రిజర్వేషన్ అనేది ఏమాత్రం ఒక మెట్టు పైకి ఎక్కడం అనేది జరగలేదు. ఒక ఫైనాన్స్ కార్పొరేషన్ మా కళ్ళనీళ్ళు తినడానికి ఒక ఫైనాన్స్ కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేసి సంవత్సరానికి 1000 కోట్లు అన్నారు. 5 సంవత్సరాలకు 5000 కోట్లు ఇవ్వాలా, ఇవాళకి 3800 కోట్లు ఇచ్చారు. 5 సంవత్సరాలు నిండిపోయినాయి, అక్కడ అపాసుపాలయ్యారు, మమ్మల్ని నమ్మించి మోసం చేశారు. ఇన్నాళ్ళు మా కాపు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏది చెబితే అది చేయటం తోలుబొమ్మలాట అంటే చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి ఏ చెయ్యి ఊపమంటే ఆ చెయ్యి ఊపుతారు, ఏ కాలు ఊపమంటే ఆ కాలు ఊపుతారు. ఎవరితోనో మాట్లాడమంటే ఏదన్నా సమస్య వస్తే మొత్తం కాపులను ముందు పెట్టి మీడియా ముందు పెట్టి మాట్లాడించడం అవసరానికి వాడుకుంటారు. For more updates, please subscribe 99 TV Telugu.